దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రియమైన దేవుని సంగమా, మనుషుడు బలపరచబడటానికి చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ మధ్య మనకు కరోనా వచ్చిన దగ్గర నుండి మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో పౌష్టిక రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటున్నాడు. కారణం ఏంటంటే బ్రతకటానికి, శక్తితో పనిచేసుకోవటానికి, అలాగే ఆరోగ్యంగా కనపడటానికి. అలాగే మన ఆత్మ బలపరచబడుటకు, శరీరము బలపరచబడితే మనం శరీరంగా బ్రతకటానికి పనులు చేసుకుంటాం. కానీ ఆత్మీయంగా దైవ కార్యాలు జరిగించుటకు, దైవ స్వభావాలు ధరించుటకు మనలో ఉన్నటువంటి ఆత్మ బలపరచబడాలి. అది దేని ద్వారా బలపరచబడుతుందని బైబిల్ సెలవిస్తుందంటే వాక్యము ద్వారా అనుంది. ఇప్పుడు శరీరానికి పౌష్టికాహారం ఎంత అవసరమో ఆత్మకు వాక్యం అంతే అవసరం. అయితే ఆ వాక్యము మనము ఎలా వినాలంట, ఎలా రిసీవ్ చేసుకోవాలంట? సాత్వికముతో అనుంది బైబిల్లో. అంటే మన దేవుడు ఎవరంటే ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు. నీవు మనసు పెట్టి తగ్గించుకొని ఆ వాక్యాన్ని అంగీకరిస్తే ఆ వాక్యము నీకు అర్థమవుతుంది. ఆ వాక్యము నీ ఆత్మను బలపరుస్తుంది, నీ ఆత్మకు రక్షణగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరాన్ని మనం పోషించుకోవటానికి, ఆరోగ్యంగా కనపడటానికి శ్రేష్టమైన వాటిని మనము ఏరుకుంటాం. శ్రేష్టమైన వాటిని సంపాదించుకొని వాటిని మనం భుజిస్తాం. అలాగే ఆత్మ రక్షించబడుటకు, ఆత్మ వృద్ధిపరచబడుటకు మనము వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఎలా పడితే అలా వాక్యాన్ని అంగీకరిస్తే మనకు అర్థమవ్వదు. చూడండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్నారు. అంటే దేవుని మాట మనల్ని ఎందుకు బలపరుస్తుందంటే, మనము కొన్ని భూమి మీద స్వాధీనపరుచుకునేటివి ఉన్నాయి. మనం యుద్ధం చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అది సాత్వికంతో అంగీకరించబడితేనే మనం అలా చేయగలుగుతాం. చూడండి, మోషేను గురించి బైబిల్ సెలవిస్తున్న మాట, అతడు భూమి మీద అతని వంటి సాత్వికుడు మరొకడు లేడు అని. అతడు ఏం చేశాడు? దేవుడు ఇచ్చినటువంటి ప్రజలను నడిపించగలిగాడు, భారాన్ని భరించగలిగాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, వాక్యాన్ని నువ్వు సాత్వికంతో అంగీకరించాలి. చూడండి, అబ్రహామా అని పిలవగానే అతడు 100 సంవత్సరాల ప్రాయమప్పుడు కూడా సాత్వికంతో ప్రభువా అని దగ్గరకు వచ్చాడు. అలాగే నోవాహు దేవుడు పిలిచినప్పుడు సాత్వికంతో సాగిలపడ్డాడు. అంటే వారు ముగింపు దినం వరకు కూడా ఆ స్వభావాన్ని కాపాడుకున్నారు. కనుక ఆత్మలు రక్షించి బలపరచబడ్డారు. కనుక ప్రియమైన వారలారా, ఈ కడవరి దినాల్లో విస్తారంగా వాక్యం దొరుకుతుంటే అనేకులు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వినేటప్పుడు దాన్ని మనసు పెట్టి వినయభావంతో మనం వినగలిగితే నిశ్చయంగా మన ఆత్మను బలపరుచుకొని రూపాంతరము చెంది ప్రభు రాకడకు సిద్ధపడతాం. అలాంటి కృప ప్రభు మనందరికీ ఈ ఉదయకాలం దయచేసి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.